జీవిత సత్యం. భరించడం తెలియకపోతే బంధాలను నిలుపుకోలేము. తెగించడం తెలియకపోతే బాధల నుంచి బయటపడలేము. ఈరోజు మొత్తం మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం కృష్ణపక్షం, 2026 మార్చి 12 గురువారం. సూర్యోదయం ఉదయం 6:30 సూర్య అస్తమయం సాయంత్రం 6:21 చంద్రోదయం రాత్రి 1:18 చంద్ర అస్తమయం మధ్యాహ్నం 12:23 తిథి నవమి, శుక్రవారం ఉదయం 6:30 వరకు, తదుపరి దశమి. నక్షత్రం మూల, రాత్రి 12:34 వరకు, తదుపరి పూర్వాషాఢ. కరణము తైతుల, సాయంత్రం 5:52 వరకు, తదుపరి గరజి. ఉదయం 6:30 వరకు, తదుపరి వనిజ. యోగము సిద్ధి ఉదయం 9:51 వరకు, తదుపరి వ్యతిపాతము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:55 నుండి 3:23 వరకు. యమగండం ఉదయం 6:30 నుండి 7:59 వరకు. గుళిక కాలం ఉదయం 9:28 నుండి 10:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:27 నుండి 11:14 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11 నుండి 3:59 వరకు. వర్జ్యం ఉదయం 6:54 నుండి 8:41 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:54 నుండి 5:42 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:40 నుండి 7:20 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:49 వరకు. మార్చి 12 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి, శుక్రవారం ఉదయం 6:30 వరకు ఉంటుంది, తదుపరి దశమి. నవమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే దశమి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. మూలా నక్షత్రమున వివాహానికి ముహూర్తము కలదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో, చంద్రుడు ధనుసు రాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం: మూలా నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు: దండి మార్చి వార్షికోత్సవం. జాతిపిత మహాత్మా గాంధీ ప్రారంభించిన చారిత్రాత్మక దండి ఉప్పు సత్యాగ్రహం ఈరోజే మొదలయ్యింది. ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం, వరల్డ్ గ్లోకోమా డే. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ
మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. సీతను అపహరించుటకు రావణుడు మారీచుడు సహాయం కోరెను. ఈరోజు ప్రశ్న: సీతాదేవి రాముడిని కోరిన మాయా మృగం ఏది? బంగారు లేడి, బంగారు చిరుత, బంగారు దుప్పి, బంగారు బాతు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, మీపై బంధువులు విశేష ఆదరణ చూపుతారు. వృషభ రాశి, పలుకుబడి పెంచుకుంటూ సమాజ సేవలో భాగస్వాములవుతారు. మిథున రాశి, చేపట్టిన పనిలో కొన్ని అవరోధాలు తప్పవు. కర్కాటక రాశి, ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సింహరాశి, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ కొత్త వ్యక్తులను పరిచయం చేసుకుంటారు. కన్యరాశి, వివాదాలకు దూరంగా మెలగడం మంచిది. తులారాశి, స్నేహితులతో వివాదాలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తారు. వృశ్చిక రాశి, స్నేహితుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడి పెరుగుతుంది. ధనుస్సు రాశి, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ సమాజంలో మరింత గౌరవం పొందుతారు. మకర రాశి, ఒక సమాచారం నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. కుంభరాశి, స్నేహితుల నుంచి స్వల్ప వివాదాలు తప్పకపోవచ్చు. మీనరాశి, ఎంత సొమ్ము సమకూరినా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.